వాట్ ఈస్ రేరా? రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. బయర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక సిస్టమ్ ఇది. మినిమం బయర్స్ తెలుసుకోవాల్సిన 5 ఇన్ఫర్మేటివ్ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి ప్లాన్స్ అండ్ చేంజెస్. వన్స్ అప్రూవ్ అయిన ప్లాన్ లో చేంజెస్ చేయాలి అంటే, ఎగ్జాంపుల్ జిమ్ ఉన్న ప్లేస్ ని వేరే ఏదైనా ప్లేస్ తో రీప్లేస్ చేయాలి అంటే దానికి రేరా యాక్ట్ 14/2 ప్రకారం 2/3 బయర్స్ పర్మిషన్ ఖచ్చితంగా కావాలి. అంటే 100 మందిలో మినిమం 66 మందితో రిటర్న్ అప్రూవల్ తీసుకోవాలని అర్థం. అంటే క్లారిటీగా బయర్స్ ఓకే చెప్పాలి, ఎస్ వి అగ్రీ ఫర్ దిస్ చేంజెస్ అని. సెకండ్ పాయింట్ వచ్చేసి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్. పొజిషన్ ఇచ్చిన 5 years తర్వాత ఏమైనా స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కనబడితే బిల్డరే రెక్టిఫై చేయాలన్నట్టు ఒక లా కూడా ఉంది. రేరా సెక్షన్ 14/3. ఈ సెక్షన్ ప్రకారం బిల్డర్ లేదా డెవలపర్ ఫ్లాట్ ని బయర్ కి హ్యాండ్ ఓవర్ చేసిన 5 years వరకు రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. ఫోర్త్ పాయింట్, నో అడ్వర్టైజ్మెంట్ బిఫోర్ రిజిస్ట్రేషన్. రేరాలో ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఉంది, సెక్షన్ 3/1. ఇది ప్రాజెక్ట్ రేరాలో రిజిస్ట్రేషన్ చేశాక మాత్రమే అడ్వర్టైజ్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ఫేక్ ప్రామిసెస్, ఇల్లీగల్ సేల్స్ అనేవి తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి రెగ్యులర్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్. రేరా సెక్షన్ 11/1/B ప్రకారం ప్రతి 3 months కి బిల్డర్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని రేరా వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. ఆ రిపోర్ట్ లో కన్స్ట్రక్షన్ స్టేజ్, అప్రూవల్ స్టేటస్, ఫండ్స్ యూజ్ అయ్యే విధానం, ప్రాజెక్ట్ వర్కింగ్ ఫోటోస్, ఇలా రెగ్యులర్ గా అప్డేట్స్ పెట్టడం వల్ల బయ్యర్ కి ఫుల్ క్లారిటీ వస్తుంది. కానీ ఆ బిల్డర్ రెగ్యులర్ గా రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయకపోతే ఆ ప్రాజెక్ట్ ని రెడ్ ఫ్లాగ్ లా కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు ఒక ప్రాజెక్ట్ ని చూస్ చేసే ముందు అప్పటి వరకు జరిగిన ప్రోగ్రెస్ ని రేరా వెబ్సైట్ లో చెక్ చేసి తెలుసుకోవచ్చు. సో సింపుల్ గా చెప్పాలి అంటే రేరా వల్ల బిల్డర్ కి అకౌంటబిలిటీ ఉంటుంది, బయ్యర్ కి విజిబిలిటీ, ట్రస్ట్ ఉంటుంది. సో మరిన్ని రియల్ ఎస్టేట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం బిగ్ సిటీని సబ్స్క్రైబ్ చేయండి.